కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన సినిమా జననాయకన్. ఈ సినిమా తర్వాత తాను ఇక సినిమాలో నటించనంటూ అనౌన్స్ చేశాడు విజయ్ దళపతి. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది అందరిలో. ఈ సినిమాను చూడాలనే ఉత్సాహంతో భారీగా బుకింగ్స్ కూడా జరిగాయి. కానీ కట్ చేస్తే సెన్సార్ బోర్డుతో వివాదం కారణంగా జననాయకన్ మూవీ రిలీజ్ అయిపోయింది. వరుస పరిణామాల కారణంగా ఈ సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రొడ్యూసర్ CBSEతో ఉన్న వివాదంపై రియాక్ట్ అయ్యాడు. తన నిస్సహాయతను తెలియజేశాడు. తాజాగా ఈ మూవీ నిర్మాత వెంకట్ నారాయణన్ జననాయకన్ వాయిదా పడడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. KVN ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. గత కొన్ని రోజులుగా వివిధ కాల్స్ సందేశాలు వస్తున్నాయి. అభిమానులు సినిమాపై కలిగి ఉన్న ప్రేమను అవి చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉన్నందున కొన్ని విషయాలను పూర్తిగా వెల్లడించలేదు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 18, 2025న సెన్సార్ బోర్డుకు సమర్పించాం. డిసెంబర్ 22న కొన్ని మార్పులు చేయాలని సలహా ఇచ్చారు. ఆ తర్వాత US 16+ సర్టిఫికేట్ వస్తుందని మెయిల్ రావడంతో సెన్సార్ బోర్డు సూచించిన అన్ని మార్పులను చేసి సినిమాను తిరిగి సమర్పించాం. అయితే సర్టిఫికేట్ ఆశించిన విధంగా రాలేదు. అందుకే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.